నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పాపల చిన్న చీరాల వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి చీరాల పేరాల దినచన అన్నదాన సేవా సంఘం కు 2 బస్తాల బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అధ్యక్షులు పోలిదశ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగల్ల గురుప్రసాద్, వీరాంశ్రైలు, నారాయణమూర్తి, పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చీరాల NRNPM హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి 1 బస్తా బియ్యం, అలానే చీరాల పేరాల దీనజన సేవా అన్నదాన సంఘానికి రామస్తంభానికి 1 బస్తా బియ్యం అందజేస్తున్నాం. కనుక దీనికి సహకరించిన వారు మన వాకర్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చప్పట్లు కొట్టండి. మన ఫండ్ అంటే మొన్న ఇస్తాను అనుకున్నది ఆగిపోయింది. బాపట్ల చిన్న చీరాల శాంతి థియేటర్ వద్ద మురుగునీరు రహదారిపై ప్రవహిస్తూ దుర్గంధాన్ని వెలువరిస్తుంది. ఈ ప్రాంతంలో పలు మెకానిక్ షెడ్లు, వైద్యశాలలు ఉన్నాయి. మురుగునీరులోనే మెకానిక్లు బైక్ కి మరమ్మతులు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య విభాగ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు ఆశిస్తున్నారు. బాపట్ల చిన్నాలో సూర్యలంక సముద్ర తీరాన్ని ఏపీ టూరిజం హబ్ గా గోవా బీచ్ లాగా తీర్చిదిద్దుదామని బాపట్ల ఎమ్మెల్యే వేగిసిన నరేంద్రవర్మరాజు తెలిపారు. సూర్యలంక సముద్ర తీరంలో స్వదేశీ ధర్మం 2.0 పథకం కింద 97.52 కోట్ల రూపాయలు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం బాపట్ల ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే వేగిసిన నరేంద్రవర్మరాజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన 97.52 కోట్ల రూపాయలు నిధుల్లో 50 కోట్ల రూపాయలు పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామని తెలిపారు. రాబోయే 8 నెలల కాలంలో పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. కరెక్ట్ గా నేను అడిగి తెలియదు ఆయన నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఎలా చేసేది దాన్ని బట్టి ఈ 3 పర్మిషన్ ఇచ్చేది. డిఎఫ్ఓ ఇవ్వరు, సిఎఫ్ ఇవ్వరు, ఎవరు ఇవ్వరు సార్. దానికి దీని స్టెప్స్ సార్. ఇది యూజర్ ఏజెన్సీ ఏ డిపార్ట్మెంట్ అయితే యూజ్ చేసుకున్నారనుకున్నారో, లేకుంటే ఏ ప్రైవేట్ పార్టీనో యూజ్ చేయాలనుకున్నారో, ఇవన్నీ మెథడ్స్ సార్. స్పీడ్గా పనులు అవుతున్నాయి. ఇంకా స్పీడ్గా పనిచేయటం కోసం నేను ఎప్పుడు తోడుంటా. ఈ విషయంలో మీరు కూడా పత్రికా విలేకరులు కూడా వాళ్ళ తోడుండాలి అన్ని రకాలుగా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, కానీ ప్రతి చిన్నది పెద్దది వాళ్ళని ఇబ్బందులు గురి చేసే విధంగా మనం కూడా ఉండకూడదని మీకు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే
వర్కలు చేసే మనుషులు లేరు. అటువంటిప్పుడు వాళ్ళు లెస్ టెండర్లకి రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అడిగితే ఈ ఏసీ వర్కలు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా వాళ్ళ తోడుంటాం. అలాగే ఉప్పు నీళ్ళ విషయంలో ఇంతకుముందుల చూసి చూడనట్టుగా పొరపాటున ఒకటి అలా తప్పులు దొల్లుంటాయి. కానీ ఇప్పుడు సపరేట్గా ట్రాక్టర్ పెట్టి ఏ రోజుగా రోజు 7 నుంచి 8 లోడ్లు తీసుకొచ్చి ఈ 7 హోటల్స్ అంటూ 57 నెలల్లో వస్తే 70 నుంచి 80 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికి ఒక బాపట్ల నుంచే ప్రతి సంవత్సరం ఇస్తాం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి నాయకుడు చేసే ఒక మంచి ప్రయత్నమే ఈ టూరిజం హబ్గా బాపట్లను తయారు చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కాంట్రాక్టర్ వ్యవస్థకి ప్రశ్నించడం కాకుండా మీరు కూడా సూచన ఇచ్చి రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు తప్పించి ఇటు ఏ రోడ్డు అన్నా ఓటేశారు. సందులు వాళ్ళ టైంలో టెండర్లు వేస్తే కాంట్రాక్టర్లు పని చేయకపోతే డబ్బులు ఇవ్వకపోతే మేము డబ్బులు ఇప్పించి మళ్ళీ కొత్త రేట్ల ప్రకారం వాళ్ళకి పెంచి రోడ్డు పూర్తి చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ కూటమిగా నేను తెలియజేస్తాను. పొన్నూరు టు చల్లు అక్కడి ప్రెగ్నెంట్ పోయింది ఒకరికి, ఇద్దరికి కాళ్ళు ఎరిగి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 కార్యక్రమం విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్తలూరులో నియోజకవర్గ స్థాయిలో ఆదివాసీ కళ్యాణ మండపంలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి విశిష్టంగా తీర్చిదిద్దారు. జిల్లా పంచాయతీ అధికారి నియోజకవర్గ ప్రత్యేకత అధికారి ప్రభాకర్ రావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభమైన P4 కార్యక్రమం 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనే మహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. సహాయం చేయడం ద్వారా అది ఆర్థిక ద్వారా పిలిపించడం ద్వారా మెడికల్ గా సహాయం చేయడం ద్వారా కావచ్చు, ఏ విధంగా కానీ అట్లా హెల్ప్ చేయించే విధానం ద్వారా వాళ్ళని కూడా వారికి ఆర్థికంగా సహాయపడిన తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఏదైనా కానీ ఒక అభివృద్ధి కానీ ఉపాధి అవకాశాలు కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సంబంధించి కానీ ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇంతకుముందే మన వేదిక దగ్గర మాట్లాడారు, మార్గదర్శకుల కింద ముగ్గురికి మనం ఇప్పుడే సహకరించుకున్నాం. ఆ ముగ్గురు వారు కొంతమందికి సహాయం చేసినటువంటి బంగారు కుటుంబాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ P4 మోడల్లో సమాజంలో ఆర్థికంగా కానీ ఇతరత్ర విధానాల్లో కొంత అభివృద్ధి చెందిన వాళ్ళు ఎదుటి వారికి కొంత సహకరించి సహాయం చేస్తే వారికి కూడా అప్లిప్మెంట్ పైకి తీసుకురావడానికి తోడ్పాటు అందించాలనేది ప్రధానంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం. డబ్బులు సంపాదిస్తారు చాలా మంది, కానీ ఆ సంపాదనకి సాధకత కొంతమంది చూపిస్తారు. రూపాయి కూడబెట్టుకుంటారు కానీ రూపాయి ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు. ఆ ఖర్చు పెట్టే విధానం ఒక మంచికి వినియోగించాలి, మరొకరికి తోడ్పాటు అందించే విధంగా పైకి తీసుకొచ్చే విధానంగా ప్రోత్సహించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన.
ప్రతి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలను క్రీస్తు శకం తిరువీధుల తిరుపతి గారి 20వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని ఎమ్మి రాజుపాలెం వద్ద ఉన్న గమేషన్ మిల్లు దగ్గర నివాసం ఉంటున్న యానాది కుటుంబాలకు దుప్పట్లు 5 కిలోల బియ్యం తిరువీధుల యానాది ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అందజేశారు. తిరువీధుల శంకర్ ప్రసాద్ యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కర్ముల, బీజేపీ సీనియర్ నాయకులు కొత్త నందాయపాలెం వార్డు మెంబర్ షేక్ నూర్జహాన్, కారసాల రమేష్, జనసేన పార్టీ నాయకులు బాలకోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు మా ఆయనకి పక్కింటికి నిలబడాలి సార్ ఈరోజు కీర్తిశేషులు తిరుపతి గారి 20వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి విధంగా ఈరోజు గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం కమిషన్ దగ్గర ఉన్నటువంటి యానాదులకి దుప్పట్లు బియ్యం పంచడానికి వచ్చాం. వారికి ప్రతి సంవత్సరం మా వంతు కృషి చేస్తూ వారికి అలా బియ్యం దుప్పట్లు ఇవ్వగలిగింది. మా తండ్రి గారి మమ్మల్ని కష్టపడి చదివించారు కాబట్టి ఆయన ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా నా కమ్యూనిటీ అయినటువంటి యానాదుల కోసం మనం నిరంతరం పోరాడుతూ ఉన్నాం. ఇదే విధంగా ఉన్నటువంటి కాలనీలు కూడా ఇవ్వాలని ఉద్దేశం. మీరు మన రాష్ట్ర అధ్యక్షుడిని అడ్వకేట్ బాపట్ల. తిరుపతి గారు మా ఫాదర్ గారు ఈ వాటికి చేశారు, చనిపోయారు. ఆయన యానాది కమ్యూనిటీ నుంచి కష్టపడి పైకి వచ్చి మా ఇంట్లో అందరినీ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా అందరికీ ఒక ఇంటికి తీసుకొచ్చి ఉన్నత నిలబెట్టి ఆయన యానాది గోత్రమాలిక వాస్తు జ్యోతిషం చెప్పేవారు. ఆయన ఒక గుర్తులుగా మమ్మల్ని కష్టపడి చదివినందుకు పే బ్యాక్ టు సొసైటీ కింద ప్రతి సంవత్సరం మేము వారికి కాలనీలు అన్నింటి వల్ల మెడికల్ క్యాంపులు, అదేవిధంగా వాళ్ళకి అవసరం దుప్పట్లు, అనాథరణలకి భోజనాలు దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలనీకి ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ దగ్గర ఉన్నటువంటి 15 కుటుంబాల్లో ఇప్పుడు ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వీరికి 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము వస్తూ దుప్పట్లు బియ్యం సరుకులు పొందుతూ ఉన్నాం. అదేవిధంగా మా తండ్రి గారు ఆత్మీయ అందించారని, ఆయన మా కోసం కష్టపడి పైకి వచ్చి మమ్మల్ని ఈరోజు ఉన్న స్థితిలో ఉంచారు. కాబట్టి మా ఫ్యామిలీ తరఫున మేము అందరం కలిసి ప్రతి ఊర్లోనూ అట్లా చేస్తూ ఉన్నారు. తిరుపతిలో కానీ మా కానీ, అదేవిధంగా డాక్టర్ గారు కానీ, మేము కానీ అందరూ ఒక సమిష్టిగా ఈ జాతి కోసం, ఈ పేద ప్రజల కోసం సకాలంలో ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కర్లపాలెం మండల ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి, తద్వారా మండల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు. కర్లపాలెంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా విన్నపమేమనగా, ఇప్పటి వరకు కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీలకు సంబంధించి అందరూ కూడా ఇంటి పన్ను చెల్లించవలసిందిగా అందరూ కూడా మా సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ వారు, అదేవిధంగా ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ గారు అందరూ కూడా వెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంత్రము వాళ్ళకి హౌస్ ట్యాక్స్ కట్టమని తెలియపరుస్తున్నాము. దీనిలో భాగంగా 9 గ్రామ పంచాయతీలు అవన్నిటి కూడా 100% ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు. మిగతా 11 గ్రామ పంచాయతీలు అయితే ఏవైతే ఉన్నాయో అవందరూ కూడా 80% ఇంటి పన్ను చెల్లించున్నారు. మిగతా 20% హౌస్ ట్యాక్స్ కూడా చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా విన్నవిస్తున్నాము. ప్రస్తుతము ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పొలం పనులు సందర్భంగా వాళ్ళందరూ కూడా పొలాలకు వెళ్ళి పనుల్లో ఉన్నారు. కాబట్టి ఆ పనులు ఉండటం వల్ల ఇంటి దగ్గర ఎవరు లేకుండా చాలా మంది ఉన్నారు. కాబట్టి సాయంత్రం పూట 6 నుంచి రాత్రి 8, 9 వరకు కూడా మేమందరం కూడా ఉండి గ్రామంలో డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలను అడుగుతున్నారు పన్ను. కాబట్టి మీరు అందరూ కూడా ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించవలసిందిగా మరీ తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ పన్ను కూడా 100% దాదాపు చెల్లించున్నారు. కాబట్టి ఒక 10-20 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చెల్లించి ఆ మండలాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇంటి పన్ను చెల్లించాలి. అదేవిధంగా మా వాళ్ళు ఇచ్చినప్పుడు పన్ను చెల్లించలేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్వర్ణ పంచాయతీ యాప్లో కూడా వాళ్ళే డైరెక్ట్ కూడా హౌస్ ట్యాక్స్ చెల్లించవలసినటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అన్ని గ్రామాలని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తెలియపరచడం. కర్లపాలెం మండల పరిధిలో ఉన్న 20 గ్రామ పంచాయతీలలో రేపు ఉదయం పెన్షన్దారులకు పెన్షన్ అందిస్తున్నామని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు.
మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రేపు సచివాలయం సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి ఉదయం 6 గంటలకు అలా అందరికీ పెన్షన్లు అందిస్తామని తెలియజేశారు. ఈ పెన్షన్ పంపిణీ చేయడానికి మండలంలో 120 మంది సచివాలయం సిబ్బంది నియమించినట్లుగా ఆయన తెలిపారు. మొత్తం రేపు 3 కోట్లకు పైగా మండలంలో పెన్షన్ల పంపిణీ జరగడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీలు అన్ని 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామ పంచాయతీలకు సంబంధించి 7,676 పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ నెలలో రేపు 1వ తారీఖు ఉదయం 6 గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ అందరూ కూడా అవ్వాతాతలందరూ కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 160 మంది సచివాలయ సిబ్బంది ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉంటారు. అలాగే వీళ్ళందరూ కూడా మన మండలంలో 3,32,30,30,500 రూపాయలు రేపు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరే ఉంటే ఈ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సాయంత్రానికి 100% పెన్షన్ పంపిణీ చేసే విధంగా మేము అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మండల లెవెల్ ఆఫీసులందరూ కూడా స్పెషల్ ఆఫీసులకు వేసాము. కాబట్టి వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తారు. అదేవిధంగా మన ఎంపీడీ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎవరు ఎంత పంచుతున్నారు, ఏ టైంకి ఎంతమంది పంచుతున్నారు, అందరూ పంచుతున్నారా లేదా అనేటువంటి మా కమాండ్ కంట్రోల్ నుంచి మేము అందరూ కూడా మానిటరింగ్ చేస్తాం. కాబట్టి సాయంత్రానికి 100% పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తుంది. గంజాయి మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో జరిగిన మాదక ద్రవ్యాల నియంత్రణ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వద్దు ఈగల్ క్లబ్స్ ప్రచార బోర్డులను కలెక్టర్ జిల్లా ఎస్పీ కలిసి విడుదల చేశారు. బాపుల జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని రైల్వే స్టేషన్లు బస్టాండ్ లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు యువతలో అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా తీసేయండి. సో దిస్ షుడ్ బి ఓకే. నెక్స్ట్ మంత్ లో ఒకటి ఎఫెక్టివ్ ట్రయల్ జరిపించినాం సార్. గాంజా కేసులో క్రైమ్ నంబర్ 222/2021 సార్. ఈ కన్విక్షన్ పడింది సార్. మొత్తం ముద్దాయికి కన్విక్షన్ రేట్ సార్. ఇది ఇక్కడ డిఎస్పీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి కరెక్ట్ గారితో నేను మాట్లాడడం జరిగింది. సో ఈ కేసెస్ లో మీరు ఏం చేయాలంటే ఆ టైం బౌండ్ వైజ్ అగైన్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ క్రైమ్, ఎనీ సార్ట్ ఆఫ్ క్రైమ్. సో దాన్ని యాజ్ పర్ ద టైం బౌండ్ ప్రకారం మీరు వాళ్ళ మీద వాచ్ పెట్టి, సో మీరు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీ అనదర్ క్రైమ్ అనేది మీరు అక్కడ చూపెట్టగలిగితేనే మనం ఫర్దర్ గా పిటిఎన్డిపిఎస్ కానీ లేకపోతే ఎక్స్టర్మెంట్ ఆఫ్ పీడియాక్స్ చేయగలం. దీని మీద ఫోకస్ పెట్టి మనము దేర్ ఆర్ దిస్ ప్రహరీ క్లబ్స్ అండ్ ఈగల్ క్లబ్స్ అని కూడా మీరు పిలుస్తూ ఉన్నారు. సో ఐ గివ్ లాగిన్ టు దాట్. అంటే మనము 100 స్ట్రెంత్ కింద ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి కదా. సో అవన్నీ కూడా మనం లాగిన్ పెట్టి ఎన్ష్యూర్ ఈ క్లబ్ ఇస్ ఫార్మ్. నాకు ఐ నీడ్ దట్ ఎవిడెన్స్ విత్ ఫోటోగ్రాఫ్ మన వెబ్సైట్ లో పెట్టేస్తాను. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, అట్లే మున్సిపాలిటీ కూడా. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇన్స్ట్రక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్. ఒక్క నిమిషం. సో మున్సిపల్ డిపార్ట్మెంట్, లోకల్ బాడీస్ లో సో ఇప్పుడు డిఎస్పీస్ చెప్పండి, మీరు చెప్పినటువంటి లొకేషన్స్ లో ఏమి క్లియరెన్స్ కావాలేదా, అయిందా, ఇంకా పెండింగ్ ఉందా? ఎనీవేస్ మనం ఇఫ్ యూ డూ ఈ ఆన్లైన్ పోర్టల్ పెడుతున్నాం కాబట్టి ఇట్ విల్ బికమ్ వెరీ క్లియర్ ఫర్ నేను కూడా చూడగలుగుతాను. ఈ మంత్ నుంచి నేను ఎస్పీ గారు వి విల్ సీ దట్ పోర్టల్. ఈస్టర్ పండుగ సందర్భంగా బాపట్ల పట్టణంలోని క్రైస్తవ సమాజాల తోటల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ వారం రోజుల క్రితం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలు సరిగ్గా అమలు కాలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమాధుల తోటలకు ప్రత్యేకంగా శుభ్రపరిచినట్లు గుర్తు చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితిపై క్రైస్తవులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుడ్ ఫ్రైడే నాటికి ముందు అయినా కమిషనర్ స్వయంగా పరిశీలించి సమాధుల తోటను పూర్తిగా శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే దిలీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వకపోవడం వాస్తవ పరిస్థితులను విస్మరించినట్లే అని అన్నారు. ఈ పరిస్థితుల్లో దళిత క్రిస్టియన్ల ఎస్సీ హోదాపై పునఃసమీక్షించాలని కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ ప్రెస్ నోట్ తాలూకా ప్రధాన ఉద్దేశం దళిత క్రిస్టియన్ల ఎస్సీ హోదాపై సర్వోన్నత న్యాయస్థానం, భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు, ఆ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఏదైతే ఉందో దీనిపై కాంగ్రెస్ పార్టీకి మా స్పందన తెలియజేస్తూ, ప్రధానంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ గ్రామీణ భారతావనిలో ఎక్కడా కూడా దళితులపై, అంటే ప్రతి చోట కూడా దళితులపై వివక్ష కొనసాగుతున్న నేపథ్యంలో, అంటే 70 సంవత్సరాలుగా మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకొని 70 సంవత్సరాల పైబట్టి రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ కూడా ఇప్పటికీ వివక్షను జయించలేని నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా మతం మారినంత మాత్రాన ఎక్కడా కూడా వివక్షకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ తీర్పు ఏదైతే ఉందో దీనికి చట్టబద్ధత కల్పిస్తే ఖచ్చితంగా దళిత యువత రిజర్వేషన్లు కోల్పోవటం, రిజర్వేషన్ల ద్వారా వారికి వర్తింపబడే విద్యా ఉపాధి అవకాశాలపై తీవ్రమైన ప్రభావం పడి వారి జీవన స్థితిగతులు ఖచ్చితంగా దుర్భరంగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దళిత సామాజిక చైతన్యానికి అడ్డంకిగా నిలిచిన ఈ తీర్పు ఏదైతే ఉందో దీనిపై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తక్షణం పునఃసమీక్షించాలని, దీనికి చట్టబద్ధత కల్పించే ఏదైతే వారు ఖచ్చితంగా బీజేపీ వారు దీన్ని చట్టబద్ధత కల్పించి ఖచ్చితంగా ఏదో ఒకటి, అంటే వారి కుయుక్తులందరికీ తెలిసినవే, దీనిపై త్వరితగతిన వారు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళిత ఓట్ బ్యాంక్తో మనుగడ సాగిస్తున్న టీడీపీ, జనసేన మరియు వైసీపీలు దీనిపై కేంద్రానికి ఖచ్చితంగా మీ నివేదికను పంపాలని కోరుతా ఉన్నాను. దీన్ని ఖచ్చితంగా తిరస్కరించాలని కోరుతా ఉన్నాను. చిరిగంచ మండలంలో దివ్యాంగుల సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రధనస్సు వరాలు కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల శక్తి పథకం కింద ఉచిత బస్సు పాసులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ధనలక్ష్మి గారు హాజరయ్యారు. చీరాల ఆర్టీసీ డిపో తరపున పి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు అందజేశారు. ఏపీఎం సుబ్బారావు మాట్లాడుతూ మండలంలోని దివ్యాంగులు చీరాల డిపోకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల వెలుగు కార్యాలయంలోనే పాసులు పొందవచ్చని తెలిపారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు 40% అబోవ్ ఉంటే ఏ డిజబిలిటీకి అయినా సరే బస్ పాస్ అనేది అమలు చేయడానికి అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎంపీడీఓ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడతారు. బయట ఉన్న వాళ్ళు లాగరండి బాబు, కూర్చోమ్మా, కూర్చో. ప్రభుత్వం తరఫున దివ్యాంగుల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు. మీకు 10 రూపాయలు కలెక్ట్ చేయండి. 10 మన సమాచారం గురించి 10 రూపాయలు మేము ఇస్తాను, 100 రూపీస్ సరిపోతుంది. ఇది మనం ఒక్కొక్కరికి 100 రూపాయలు వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళు ఈ కార్డు మనకి ఇస్తారు. 110 రూపాయలు ఈ కార్డు లామినేషన్ కూడా చేసి ఇస్తారు మనకి. రేపు 10వ తేదీ నాడు అందరికి బస్ పాసులు ఆ రోజు ఇస్తాము. ఈ రోజు ఈ కాగితాలను తీసుకొని సార్ అన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఏవైతే ఎలిజిబిలిటీ ఉందో వాటిని తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి మొదటగా ఈ కార్యక్రమానికి మీ యొక్క సమాచార గురించి చేసిన కృషిని మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాము. ముఖ్యంగా ఈ గవర్నమెంట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు ప్రధానమంత్రి గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చాలా బాగా దివ్యాంగులకు హెల్ప్ చేస్తుందని మేము కూడా అందరం కూడా విశ్వసించాలి. దానిలో భాగంగానే మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ పాస్ని ఒక్కలు నాగరాజరెడ్డి, ఇంకోటి కనుపురు శివయ్య, మొదలు జయం. కొంచెం నువ్వురా ఈ కర్రీ ఈ అబ్బాయి నువ్వురా కూర్చో.
చీరాల వండన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐఎం ముస్తఫా పదవి విరమణ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూలమాలలు వేసి సాల్వలతో సత్కరించారు. 33 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో సేవలందించిన ముస్తఫా సేవలను ఎస్పీ ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ భవిత సపోర్ట్ సెంటర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఈ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మే నెల మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధం చేయాలని డీఈఓను సూచించారు. భవిత సెంటర్ లో అన్ని మౌలిక సదుపాయాలు పక్కాగా ఉండాలని, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచిత సేవలు అందేలా చూడాలని అన్నారు. సమగ్ర శిక్షణ అభియాన్ ద్వారా ఈ కేంద్రం నిర్వహణ జరుగుతుందని తెలిపారు. There is a mud pool. There is a pebble pool. Soft sand and different type of sand. So this is second in Andhra Pradesh after the Mangalgiri. Should have done first year. No sir, first that was not inaugurated yet, and that budget is in cancel now. And as well as thin bit of form. This is outside doors and doors. Not to sharp for any children which goes little aggressive. Should not be like that. We'll take the new. This is going to be the speech. This is psychology as well as assessment. Why do you put AC in all the rooms? Solar better, right? Solar also we were discussing. Furniture is going to come after the speech. And this is the sensory room. Fixing is happening now. Lighting is also there. And height is also for the children. WhatsApp e-file పెట్టండి. I've been allocated for schools for us now. So there will be 9 people, sir. There will be 7 people, like 5 therapists, and 2 of them specializing in education. Okay, see now చేయండి. నేరాల నియంత్రణకు కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు కారంపూడి మండలం మిర్యాల గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, కొన్ని మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గ్రామాలలో వివాదాలకు తావు లేకుండా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలన్నారు. గ్రామాలలో నేరాలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. అలాగే డ్రగ్స్ కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. గ్రామాలలో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. మిర్యాల గ్రామ ప్రజలకందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ మిర్యాల గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కే కృష్ణారావు గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలు, సూచనలు, సలహాల మేరకు ఈ గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయింది. ఎందుకంటే
ప్రజల్లో నేర ప్రవృత్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే బాధ్యతగా పోలీసులు ఒక బాధ్యతగా తీసుకొని ఏ గ్రామంలో కూడా గొడవలు కానీ సెక్షన్ కార్పణ్యాలు లేకుండా మీరంతా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ గ్రామంలో మీకు తెలుసు, ఇది గతంలో మంచి ఫ్యాక్షన్ గ్రామము. దాదాపు 17 కేసులు కూడా ఇక్కడ నుంచి రిపోర్ట్ అయినాయి. దాంట్లో మటన్లు కూడా ఉన్నాయి. ఫ్యాక్షన్ జరిగింది బాగా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతని ఇదే విధంగా మీరంతా కొనసాగాలని, దీన్ని కొనసాగించి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి, పార్టీ అనేది వ్యక్తిగతం కానీ ఊర్లో గొడవలు జరగకుండా డ్రగ్స్, గాంజా తాగడం కానీ మత్తు పదార్థాలు వాడడం కానీ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో కూడా మనం గాంజా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఆ గాంజా వాడినా, దాన్ని కలిగి ఉన్నా, దాన్ని సప్లై చేసినా ఇది కూడా నేరం అవుతుంది. కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి. 1972 నెంబర్కి వెంటనే కాల్ చేస్తే ఈగల్ టీమ్స్ వస్తాయి. మీ గ్రామాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లాంటి డ్రగ్స్కి బానిసలు కాకుండా చూసే బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈ 2 వీలర్స్ దాదాపు 35 2 వీలర్స్ని తీసుకొచ్చి పెట్టాము. దీంట్లో ఏంటంటే చాలా వరకు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. ర్యాష్గా నడపద్దు, తొందర ఏం లేదు. ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చినంత మాత్రాన నష్టమే ఉండదు. ప్రశాంతంగా రావండి. మీరందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా మీకు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పోలీసులకు తెలియజేయండి. మీరు పోలీసులను అప్రోచ్ అవ్వండి. మీకు న్యాయం జరిగేటట్టుగా మేము చూస్తామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాము. ప్రశాంతంగా ఉంది. ఈ గ్రామాన్ని ఇట్టనే ఉంచండి. చాలా సంతోషంగా ఉంది. నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. చూస్తే గతంలో చాలా గొడవలు జరిగినాయి, చాలా కేసులు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతంగా ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాము. నిరంతరము పోలీస్ డిపార్ట్మెంటు, జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా మీకోసం మేము పనిచేస్తున్నాము. కాబట్టి దీన్ని గుర్తెరిగి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారానికి మా దగ్గరికి రండి. మేము మీకు తగిన న్యాయం చేస్తాము. చిన్న ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీకు అందరూ కూడా తెలియజేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.